హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ఈరోజు వీడియోలో నేను మీకు కేక్ని ఈజీగా, అది కూడా ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. దీనికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాస్ షుగర్ని తీసుకుని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని కూడా వేసుకొని ఆ మిక్సింగ్ బౌల్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 5 ఎగ్స్ని బీట్ చేసి వేసుకుని ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలండి. కప్స్ కొలతల్లో అయితే 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుని పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేయాలండి. మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి 1.25 గ్లాస్ మైదాని ఇలా జల్లించి వేసుకోవాలండి. దానిలోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. ఏ కేక్ అయినా ఇలా చేస్తే చాలా బాగా గుల్లగా వస్తుందన్నమాట. ఈ మెథడ్లో మొత్తం కలిసే వరకు కలుపుకుని కొద్దిగా పాలు పోసుకుంటూ కలపాలండి. మొత్తం కలిసి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక కేక్ ట్రేలోకి తీసుకోవాలండి. కేక్ ట్రే అనేది మనం ముందుగానే ఆయిల్తో గ్రీస్ చేసి మైదాతో డస్ట్ చేసి మాత్రమే కేక్ మిశ్రమాన్ని దానిలో పోసుకోవాలండి. తర్వాత గిన్నెని ట్యాప్ చేసుకోవాలండి ఒకసారి. అప్పుడు ఏమైనా లోపల బబుల్స్ లాంటివి ఉంటే పోతాయి అన్నమాట. తర్వాత 10 మినిట్స్ హై హీట్ మీద ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పెట్టి పైన కేక్ ట్రైని ప్లేస్ చేయాలండి. తర్వాత ప్లేట్ పెట్టి 30 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తర్వాత తీసి చెక్ చేస్తే ఇలా నైఫ్ అనేది క్లీన్గా రావాలండి. ఇలా అయితే కేక్ కుక్ అయిపోయినట్టేనండి. ఒకవేళ ఇంకా నైఫ్ అంటుకుంటే కనుక ఇంకో 5 మినిట్స్ లో హీట్ మీద ఉంచి అలాగే కుక్ అవనివ్వాలండి. పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే కేక్ ట్రేని తీసి బయట పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చుట్టూ నైఫ్తో ఒకసారి కుదిపి తీసుకోవాలండి. తర్వాత కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమ్తో డెకరేట్ చేసుకోవాలండి. క్రీమ్ ప్రాసెస్ అలాగే డెకరేషన్ ప్రాసెస్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుందని ఈ వీడియోలో పెట్టలేదండి. ఇదిగోండి, డెకరేషన్ తర్వాత కేక్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.